హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్. చూస్తున్నారు కదండి, ఇది ఫిష్ సండే రోజు మేము ఫిష్ తెచ్చుకున్నామండి. ఇది సండే రోజు తీసిన వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. నార్మల్గా మేము సండే అంటే నాన్ వెజ్ ఫిష్ కానీ మటన్ కానీ నాటుకోడి కానీ తెచ్చుకుంటామండి ఎక్కువగా, లేదంటే రొయ్యలు. నార్మల్గా ఇట్లా బాయిలర్ చికెన్ ఉంటుంది కదండి, ఆ చికెన్ అసలు మేము తెచ్చుకోక దగ్గర సంవత్సరంన్నర అయిపోతుందండి. మేము అసలు అంతకుముందు తినేవాళ్ళం కానీ అప్పుడప్పుడు బాయిలర్ చికెన్ అనేది ఇప్పుడు అస్సలు తినట్లేదండి. ఎందుకంటే మా దగ్గరలోనే కోళ్ళ ఫారాలు అవి ఉన్నాయి. వాటిని ఎలా పెంచుతున్నారు, అవి ఎన్ని డేస్కి గ్రో అవుతున్నాయి అనేది మాకు తెలుసు, మేము చూస్తూనే ఉన్నాం కదా. అందుకని మేము అసలు అవి తెచ్చుకోవడమే మానేసామండి. బోల్డ్ అన్ని వ్యాక్సిన్స్ అవి బాగా వేస్తున్నారు కదండి, మేము అస్సలు మానేసాము. మేము తెచ్చుకుంటే నాటుకోడి తెచ్చుకుంటున్నామండి. నాటుకోడి కూడా బాగా కాస్టే ఉంటుందండి. ఇది ఉంటుంది కదా గోట్, అదేనండి మటన్ కాస్ట్ ఉంటుంది మాకైతే దగ్గర. ఇక్కడ ఈ ఫిష్ కూడా కాలువల్లో వాటిల్లో దొరుకుతాయి కదండి, అక్కడ పడతారు కదా, అవి అయితే మంచిదంటండి. ఏ ఫెర్టిలైజర్స్ అవి వేయరు కదా మందులు వాటికి. సో సండే ఫిష్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, సగం ఫ్రై సగం పులుసు చేస్తున్నాను. మేము ఎప్పుడు పులుసుకి చూసారు కదండి, ముక్కల్ని ఫస్ట్ ఇలాగా ఫ్రై చేసుకున్నామండి నూనెలో. ఎప్పుడు అలాగే చేస్తారు మా అత్తయ్య గారు ఫస్ట్ నుంచి. ఇలా లైట్గా ఫ్రై చేసిన ముక్కలతోనే మా అత్తయ్య పులుసు చేస్తారండి. ఆవిడ ఫస్ట్ నేర్చుకున్న దగ్గర నుంచి అలాగే చేస్తున్నారంట. మాకు ఇలాగే అలవాటండి. ఇది మా స్టైల్లో మేము పులుసు ఎలా చేస్తామనేది చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి ఆనియన్స్. సో కొంచెమేమో పులుసుకి, కొంచెమేమో ఫ్రైకి అండి. పులుసుకి మేము తక్కువ ఆనియన్సే వేస్తాము. ఈ వీడియోలో మీకు మేము ఎలా చేపల పులుసు అనేది చేస్తామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. యాక్చువల్గా చేపల ఫ్రై కూడా చేసాము, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. కానీ చేపల పులుసు అయితే భలే టేస్ట్గా ఉందండి. మేమైతే మధ్యాహ్నానికి పులుసు అంతా తినేసి ఒట్టి ముక్కలే ఉంచాము. మా ఇంట్లోనేమో మ్యాక్సిమం ఫ్రైయే తింటారండి. సో అందుకని ఫ్రై చేసి ఇంకా కొంచెం పులుసు చేసాము. ఆ పులుసు అంతా తినేసి ముక్కల వరకు అలా మిగిలిపోయింది. ఇలా చేపలు తినటం కూడా ఒక ఆర్ట్ అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ఆ ముళ్ళు అవి కరెక్ట్గా తీయాలి కదా, లేదంటే గొంతులోకి వెళ్ళిపోయి ఇబ్బంది అయిపోద్ది కదా. చాలా కేర్ఫుల్గా తీసుకొని తినాలి కదండి. ఇక్కడ చూసారు కదండి, ఆనియన్స్ అది వేగిన తర్వాత దాంట్లోనే మేము కొంచెం సాల్ట్ అండ్ ఇంకా గరం మసాలా, వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం అండి, ఉడికిస్తున్నాం కొంచెం. అండ్ ఇంకా దానిలోనే ఇంకా వాటర్ పోసేస్తామండి. చూసారు కదా ఇక్కడ నార్మల్ వాటర్ పోసాము ఏంటనుకుంటున్నారా, అదేనండి మీకు తెలుసు కదా, మేము చింతపండు గుజ్జు అనేది తీసి ఉంచుకుంటామని చెప్పేసి. సో ఇప్పుడు వాటర్ పోసాం కదా, ఆ వాటర్లోనే చింతపండు గుజ్జు అనేది వేస్తామండి. మేము పులుసు అనేది ఇలా చేసుకుంటామండి. యాక్చువల్గా కొంతమంది చేపల పులుసు అనేది అన్నీ వేసేసి పొయ్యి మీద పెట్టేసి చేపలు కూడా దానిలో వేసేసి పులుసు అన్నీ వేసేసి ఉడికిస్తారు కదండి. అలా మేము ఎప్పుడు చేయలేదు, కానీ బాగానే ఉంటుందంటండి. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. నాకెలా తెలుసు అంటే మా వదిన వాళ్ళు అలాగే చేస్తారండి. అన్నీ వేసేసి డైరెక్ట్గా వేసేస్తారు అంతా పొయ్యి మీద పెట్టేసి. మేమేమో ఇలా ఫస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత చేపల పులుసు చేస్తామండి. ఆ ఫ్రై ముక్కలతోనే ఇలా పులుసులో వేసేస్తాం ఆ ముక్కల్ని. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ టేస్ట్ బాగుంటుందండి. మా అత్తయ్య అలానే చేస్తారు, ఫ్రై చేసి తర్వాతే ఆ ముక్కలతోనే పులుసు చేస్తారండి. అండ్ ఇంకా నేను కూడా అలాగే నేర్చుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ కొత్తిమీర అది వేసేసి పులుసు వేసేసి ఆ ముక్కలన్నీ దాంట్లో వేసేసి కొంతసేపు ఉడికించుకోవాలండి. యాక్చువల్గా ఈ చేప పేరు శీలావతి అంటండి. ఏదో సునీల్ది ఒక డైలాగ్ ఉంటుంది కదా, శీలావతే కానీ గర్భవతి అని చెప్పేసి. మా వారు శీలావతి చేప అంటే నాకు అదే గుర్తొచ్చిందండి. చూసారు కదండి ఎలా పొగలు వస్తున్నాయో, నేను ఆ పొగలను కూడా తీశాను వీడియోలో. ఇంకా అంతేనండి, మనకి ఏ కన్సిస్టెన్సీలో పులుసు కావాలో ఆ కన్సిస్టెన్సీలో ఉండే వరకు ఉడికించుకోవడమేనండి. యాక్చువల్గా ఈ పులుసులో గరిట అది పెట్టి కలిపేయకూడదండి, ఊరికే గిన్నెను పట్టుకొని ఇట్లా తిప్పడమే అంతే రౌండ్గా. చూస్తున్నారు కదండి, ఈ చేపల పులుసులో తలకాయ కూడా వేసాం మేము. మీలో ఎంతమంది తింటారండి చేపల పులుసులో తలకాయ అనేది మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అనేది నేనైతే ఎప్పుడు తినలేదండి, మా వారు మా వదిన తింటారండి. వారు చిన్నప్పుడు ఈ చేపల పులుసులో చేపల తలకాయ తినడానికి ఫైట్ చేసేవాళ్ళంటండి మా వారు, మా వదిన అండ్ మా మావయ్య గారు కూడా. మా అత్తయ్య చెప్తూ ఉంటారు. ఓకే అండి మరి.